కథలు రాస్తావా? బోల్డ్ కథలు రాస్తుంటా. 2-3 ప్రొడ్యూసర్లు చెప్పా, చాలా మందికి చెప్పా. కొంతమంది అయితే ఆ కథలను కాపీ కొట్టి సినిమాలు తీసేశారు. అప్పటి నుంచి అనుకున్నా ఇంకోసారి ఇలా చెప్పకూడదని చెప్పి. చాలా మంది పేర్లు చెప్పాలి, మళ్ళీ వాళ్ళు హట్ అవుతారు. నేను చెప్పిన కథలు విని సేమ్ చిన్న చిన్న చేంజెస్ చేసి సినిమాలు తీసేసుకున్నారు. ఆ 2-3 సినిమాలు హిట్ అయ్యాయి. అప్పటి నుంచి అనుకున్నాను, కనిపించిన ప్రతి ఏదోకి కథలు చెప్పకూడదురా బాబు, ఈసారి పక్కాగా ఒక జెన్యూన్ ప్రొడ్యూసర్ నమ్మకమైన దొరికితేనే చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యాగా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే ఫేక్ సినిమాలు, స్టోరీలు, అంటే ఇది మా కథ ఇది మా కథ అని అంటారు, అంటే నిజమే అది? నిజం. మరి నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్, నేను చెప్పింది తీసి అటు ఇటు మార్చి తీసేసాడు అది సినిమాలు. మనకు అట్లా లేదు. మన క్రియేటర్ ఇప్పుడు ఎలా ఉండాలంటే, వేర్ దేర్ ఇస్ క్రియేటివిటీ దెర్ ఇస్ నో ఎండ్. మనం కొత్తగా ఆలోచిస్తున్నంత కాదు. ఇప్పుడు జబర్దస్త్ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తానంటే ఎప్పటికప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయబట్టే. మనం ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నంత కాలం మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం